హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ప్రీమియం క్రెడిట్ కార్డ్ గురించి జస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. అది వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారు. ఆ కార్డ్ నేమ్ వచ్చేసి మయూరా క్రెడిట్ కార్డ్. ఓకే, అది చాలా ప్రీమియం క్రెడిట్ కార్డ్. దాని జాయినింగ్ ఫీ వచ్చేసి 5,999. సో దానికి చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి. చూద్దాం దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, సో అది ఎవరికి సూటబుల్ అవుతుంది, మనం ఆ కార్డ్స్ని అసలు ఎలా యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఇవాళ నేను జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాను. సో ఈ కార్డ్ వాడాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి యూసేజ్ కార్డ్కి బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి మనం యూజ్ చేస్తే మాత్రం మనకి చాలా బర్డెన్ అవుతుంది. తర్వాత ఎప్పుడు కూడా మనకి ఏంటి అంటే ఎప్పుడైతే మన అమౌంట్ రెడీగా ఉంది, వితిన్ 35 to 40 డేస్లో క్లియర్ చేయగలుగుతాము అన్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయండి. ఎందుకంటే అన్నెసరీగా ఎప్పుడు కూడా చాలామంది ఒక మేజర్ మిస్టేక్ ఏం చేస్తారంటే బేసిక్ అమౌంట్ ఒకటి ఉంటుంది, బిల్ జనరేట్ అయ్యాక అది కట్టేసి మిగతాది ఇంట్రెస్ట్ పే చేసుకుందాం అనుకుంటారు. బట్ అది ఎప్పుడు కూడా వెరీ బిగ్ మిస్టేక్. ఎందుకంటే మనకు వచ్చేసి ఎప్పుడైతే మనం బేసిక్ అమౌంట్ కట్టేసి మిగతా ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది కూడా మనకు వచ్చేసి సిబిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే ఎప్పుడు కూడా మనం ఏంటి అంటే మ్యాక్సిమం పేమెంట్ ఎప్పుడైతే మనం కట్టగలుగుతాం అనుకున్నప్పుడు మాత్రమే ఆ అమౌంట్ యూజ్ చేయండి. అన్నెసరిగా ఎప్పుడు కూడా దానికి మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ త్రూ అయితే అస్సలే తీసుకోకండి. చాలా బర్డెన్ అవుతుంది, మనకు ఆ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వేరే అదర్ సోర్సెస్ నుంచి తీసుకోండి తప్ప క్రెడిట్ కార్డ్ నుంచి మాత్రం ఎప్పుడు కూడా తీసుకోవద్దు. ఓకే, సో మనం ఈ కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అవి కూడా ఒకసారి చూద్దాం. ఇందాక చెప్పినట్టు ఇది 5,999 దీని యొక్క యాన్యువల్ ఫీజ్. సో దీనికి వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ లాంచెస్ బెనిఫిట్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ స్పా బెనిఫిట్స్ కానివ్వండి, చాలా ఉన్నాయి మనకి. ఇది క్వార్టర్లీ 4 కాంప్లిమెంటరీ లాంచ్ యాక్సెస్ ఇస్తున్నారు మనకి. ఈ 4 క్వార్టర్లీ లాంచ్లో కూడా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం అప్లై అవుతాయి. ఇదంటే ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీ యాక్సెస్ ఇస్తారని కాదు, మినిమం ప్రీవియస్ మంత్లో ఎప్పుడు కూడా మనం కంపల్సరీ 20,000 స్పెండ్ చేసిన వాళ్ళకే ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అందుకని మీరు ప్రీవియస్ మంత్ 20,000 స్పెండ్ చేశారా లేదా అనేది కంపల్సరీ క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే దీంట్లో ఇంకొక బెనిఫిట్స్ ఏంటంటే రివార్డ్ బెనిఫిట్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. అండ్ ఇంకొకటి దీంట్లో మనకి రైల్వే లాంచ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు హైదరాబాద్లో కానివ్వండి కొన్ని పెద్ద స్టేషన్స్లో లాంచ్ కూడా కొత్తగా అవుతున్నాయి. కాబట్టి వాటికి కూడా క్రెడిట్ కార్డ్కి ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ లాంచెస్ ఎట్లాగో రైల్వే లాంచెస్కి కూడా కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ చేస్తున్నాయి. అది ఈ మయూరా క్రెడిట్ కార్డ్లో కూడా రైల్వే లాంచెస్ కూడా ఇస్తున్నారు మనకి. ఓకే, సో దీనికి రివార్డ్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా అయితే 5x రివార్డ్ పాయింట్స్ ఉంటుంది. ఈ 5x రివార్డ్ పాయింట్స్ నార్మల్ యూసేజ్ బిలో 20,000 లోపు అయితే మాత్రం 5x రివార్డ్స్ వస్తాయి మనకి. అబోవ్ 20,000 యూజ్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అబోవ్ 20,000 అయితే మనకు వచ్చేసి 10x రివార్డ్ పాయింట్స్ వస్తాయి దీనికి. కాబట్టి మనం 20,000 కంటే ఎక్కువ యూసేజ్ ఉంటే మన రెగ్యులర్గా బిల్ పేమెంట్స్ అన్నీ కూడా కనుక యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బెనిఫిట్స్ జరుగుతాయి ఈ కార్డుతో. అయితే మనకి ఇంకొకటి ఏంటంటే గోల్ఫ్ కోర్ట్స్కి కూడా మనకు వచ్చేసి పర్ మంత్కి 2 కాంప్లిమెంటరీ గోల్ఫ్ ఇస్తున్నారు మనకి దీంట్లో యాక్సెస్కి. సో లెసన్స్ అంటున్నాడు అంటే మనకి గోల్ఫ్ ట్రైనింగ్ చేయడానికి కూడా మంత్లీ 2 క్లాసెస్కి మనకి దీంట్లో ఇస్తున్నారు అన్నట్టు. అండ్ దీంట్లో ఫ్యూయల్కి వచ్చేసి 1% సర్చార్జ్ వేవర్ ఉంటుంది. వ్యాలిడ్ బిట్వీన్ 200 నుంచి 5,000 వరకు. ఓకే, సో మ్యాక్సిమం మనకు వేవర్ అయ్యేది మాత్రం 500 రూపీస్ మాత్రమే వేవర్ అవుతాయి, అంతకంటే అయితే ఎక్కువ వేవర్ అవ్వవు. ఇంకొకటి ప్రీమియం బెనిఫిట్ ఏంటి అంటే మనకి దీంట్లో వచ్చేసి బుక్ మై షోలో వచ్చేసి టికెట్స్ బుక్ చేసుకుంటే buy 1 get 1 ఆఫర్ ఉంది. అది మనకి మంత్లీ 2 ఉంటుంది. అది కూడా ఇంకొకటి ఏంటంటే చాలా క్రెడిట్ కార్డ్స్కి buy 1 get 1 తీశారు, 25% అంటున్నారు, ఇలాంటివి చేస్తున్నారు తప్ప మనకు వచ్చేసి మ్యాక్సిమం 100% ఏమి ఇవ్వట్లేదు. మనకి ట్యాక్సెస్ మాత్రం కంపల్సరీ ఎక్స్ట్రా పే చేసుకోవాల్సింది ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్లలోకి వెళ్ళాలంటే 250 రూపీస్ 300 ఎబోనే ఉన్నాయి. ఇది ప్రీమియం క్రెడిట్ కార్డ్ కాబట్టి దీనికి ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారంటే పర్ టికెట్
మ్యాక్సిమం వర్త్ ఆఫ్ 500 రూపీస్ పర్ టికెట్ వరకు కూడా బై 1 గెట్ 1 ఇస్తున్నాడు. సో అంటే మనకి ఇది వచ్చేసి ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనడానికి ఇది ఒకటి ఇది మనం ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే టికెట్ 500 + 500 అంటే మనము 1000 రూపీస్ అంటే ఒక టికెట్ అయితే సేవ్ అవుతున్నట్టే 100%. అలా మంత్లీ 2 మూవీ టికెట్స్ని మనం బై చేసుకోవచ్చు. అంటే 4 మెంబర్స్ వాచ్ చేయొచ్చు. సో అదొక మంచి బెనిఫిట్ ఇది మనకి. ఓకే, ఇంకొకటి వచ్చేసి స్పా యాక్సెస్ కూడా ఉంది కాబట్టి దీనికి ఎయిర్పోర్ట్లో స్పా యాక్సెస్కి వచ్చేసి మనకి దీంట్లో ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ అనేది అంటే మనం కార్డుతో పాటు మనకి ఇంకొక యాడ్ ఆన్ కార్డ్ ఇస్తారు. దాన్నే మనం వచ్చేసి ప్రివిలేజ్ క్రెడిట్ కార్డ్ అంటాము. డ్రీమ్ ఫ్లోక్స్ ప్రివిలేజ్ కార్డ్ అండి. దీంతో పాటే మనకు అది కూడా వచ్చేస్తుంది. అది వచ్చేసి ఏంటంటే మనకి రెగ్యులర్గా అయితే మనకి లాంజ్ యాక్సెస్కి అయితే మాత్రం ఇది సరిపోతుంది క్రెడిట్ కార్డే. కానీ మనకి స్పా యాక్సెస్కి అయినా ఇంటర్నేషనల్ లాంజెస్కి అయితే మాత్రం కంపల్సరీ మనకి ఈ డ్రీమ్ ఫ్లోక్స్ అనే క్రెడిట్ కార్డుని మాత్రం క్యారీ చేయాల్సింది ఉంటుంది. అందుకనే మనకు వచ్చేసి ఈ యాడ్ ఆన్ కార్డ్ అన్నది దీన్ని ఇది వచ్చేసి ప్రివిలేజ్ కార్డ్ అంటారు. కొన్ని ఎయిర్పోర్ట్స్లో వచ్చేసి బిజినెస్ క్లాస్ వాళ్ళకి కూడా ఈ లాంజెస్ సపరేట్గా ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం వచ్చేసి ఈ డ్రీమ్ ఫ్లోక్స్ అనే ఈ కార్డుని యూజ్ చేస్తే అలాంటి ప్రీమియం లాంజెస్కి కూడా యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది మనకి. సో దానికోసం కూడా ఇది మనకి ఎప్పుడైతే ప్రివిలేజ్ కార్డ్ ఇచ్చిండు అంటేనే మనకి ఇది వచ్చేసి ప్రీమియం కార్డ్స్ అన్నట్టు. దీనికి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకి యాడ్ ఆన్ కార్డు కింద మనకి ఇది ఐడిఎఫ్సి వాళ్ళ కార్డే వస్తుంది కదా. యాడ్ ఆన్ కార్డు కింద వచ్చేసి రూపే క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు దీనికి. దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఈ రూపే క్రెడిట్ కార్డు మనకి యూపీఐ తోటి లింక్ చేసుకోవచ్చు. అప్పుడు మనం రెగ్యులర్ యూజ్ చేసే ఎక్కడికైనా సరే నార్మల్ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కాడి నుంచి కూడా మనం వచ్చేసి యూపీఐ నుంచి పే చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఇందాక చెప్పానో 20,000 అబోవ్ ఈజీగా మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా సరే వాళ్ళ దగ్గరైనా బిల్ దగ్గర ఎక్కడ ఏదైనా సరే మనం వచ్చేసి 10 రూపీస్ దగ్గర నుంచి మనకు వచ్చేసి డైలీ లిమిట్ కార్డు ఎంత పెట్టుకుంటామో అంతవరకు మనం రూపే క్రెడిట్ కార్డు తోటి చేసుకున్నా సరే మనకి 20,000 అనేది ఈజీగా దాటిపోతుంది. మనకు వచ్చేసి రివార్డ్ పాయింట్స్ కూడా చాలా బెనిఫిట్స్ జరుగుతాయి దీంతో. ఈ కార్డుకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళకి మెయిన్గా మనకి 0 మార్కప్ ఫీ అనేది ఉంది. మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు డెఫినెట్గా 2% కొన్ని కార్డ్స్ 3% కూడా ఛార్జ్ చేస్తారు. బట్ ఈ కార్డుకి అయితే మాత్రం ఎలాంటి ఛార్జెస్ ఉండవు. మనకు అబ్రాడ్కి కనుక వెళ్తే మాత్రం ఈ కార్డ్ని యూజ్ చేస్తే మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ మాత్రం మనకి దేనికి పడవు. అదొకటి ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది కూడా. దీనికి వచ్చేసి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి. ఈ కార్డుకి వెల్కమ్ బెనిఫిట్స్ ఎలా వస్తున్నాయంటే 4,000 రూపీస్ మనకి వెల్కమ్ బెనిఫిట్ కింద ఇస్తున్నాడు. అంటే మనకి ఇప్పుడు 4 ట్రాన్సాక్షన్స్, ఈచ్ ట్రాన్సాక్షన్ మినిమం 1,000 రూపీస్ మనం ట్రాన్సాక్షన్ చేస్తే మరి ఈచ్ ట్రాన్సాక్షన్కి 1,000 రూపీస్ ఇస్తారు. అలా మనం 4 ట్రాన్సాక్షన్ చేస్తేనే ఈ 4,000కి ఎలిజిబిలిటీ అవుతామంట. అది వితిన్ 60 డేస్లో కనుక మనం ఈ కార్డ్ని యూజ్ చేసి 4 ట్రాన్సాక్షన్స్ 4,000 మినిమం 1,000 రూపీస్ కనుక స్పెండ్ చేస్తేనే మాత్రం మనకి వెల్కమ్ బెనిఫిట్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో కాబట్టి కంపల్సరీ ఈ వెల్కమ్ బెనిఫిట్స్ని పొందాలంటే మాత్రం ఈ స్పెండింగ్స్ చేయాల్సింది ఉంటుంది. యాన్యువల్ ఫీ పేమెంట్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. ఈ యాన్యువల్ ఫీ పేమెంట్ బెనిఫిట్స్ వచ్చేసి 15,000 రివార్డ్ పాయింట్స్ వర్త్ ఆఫ్ 3,750కి మనకి వర్త్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ మనకు వచ్చేసి 8 lakhs కనుక మనం స్పెండ్ చేస్తే మనకు వచ్చేసి 7,500 వర్త్ ఆఫ్ అగైన్ మనకి 1,875 రూపీస్ వర్త్ మనకి ఈ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి మనకు మైల్ స్టోన్ లాగా కూడా ఉంది దీంట్లో. ఇంకొకటి మనకు వచ్చేసి 15 lakhs కనుక స్పెండ్ చేస్తే ప్రీవియస్ ఇయర్ మనకు వచ్చేసి 15,000 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. సో ఫస్ట్ వచ్చేసి 7,500కి వర్త్ ఆఫ్ 1,875 రూపీస్ వస్తున్నాయి. అదే కనుక మనము 15 lakhs కనుక స్పెండ్ చేస్తే మాత్రం 15,000 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. అది మనకి మైల్ స్టోన్ లాగా 2 స్టేజెస్ ఇచ్చాడు. సో ఇది మనకు జరిగే బెనిఫిట్స్ వచ్చేసి వర్త్ ఆఫ్ 3,750 ప్లస్ యాన్యువల్ ఫీ పేమెంట్కి వచ్చేసి మనకి రివార్డ్ పాయింట్స్ 15,000 ఇస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 7,100 రూపీస్ వర్త్ ఆఫ్ అమౌంట్ అయితే రిఫండ్ వస్తుంది. ఇది బాగా యూజ్ చేసే వాళ్ళకే హెల్ప్ అవుతుంది తప్ప నార్మల్గా అయితే మనకి
అప్రాక్స్లీ మనకి 5,999 అనుకుంటే ఇట్స్ ఈక్వల్ టు మనకి ట్యాక్సెస్ అన్నీ కలిపితే మనకి 7,100 చేంజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. అయితే రెగ్యులర్గా మూవీస్ వెళ్ళే వాళ్ళకి, మనకి ఫ్యూయల్ యూజ్ ఎక్కువ చేసే వాళ్ళకైతే బెనిఫిట్స్ ఎక్కువ జరుగుతాయి ఇదైతే. మళ్ళీ ట్రావెలింగ్ వాళ్ళకైతే ఇంకా చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇది. సో ఇలాంటి వాళ్ళకైతే మాత్రం దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ కార్డ్ అనుకోవచ్చు. నా పర్స్పెక్షన్లో అయితే ఇదేంటి అంటే బెనిఫిట్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎక్సెప్ట్ యాన్యువల్ ఫీ మాత్రం కొంచెం తక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ కొన్ని ప్రీమియం బెనిఫిట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇట్స్ వర్త్ అనే అనుకుంటున్నాను. ఈ మయూరా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు మనకి లాంచ్ అయింది వచ్చేసి ఆగస్ట్లో మనకి ఈ కార్డు లాంచ్ అయింది. ఇది ఒక లేటెస్ట్ ప్రీమియం క్రెడిట్ కార్డ్ అనేసి మనం అనుకోవచ్చు. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎవరికైతే ఈ ట్రావెలింగ్ కానివ్వండి, మూవీస్కి కానివ్వండి, మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. యాన్యువల్ ఫీ మనము వేవ్ ఆఫ్ చేయగలుగుతాము అనుకుంటే దానికి దిస్ ఈజ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఇంకా నెక్స్ట్ మంచి క్రెడిట్ కార్డ్స్ గురించి ఇంకా కొత్త వీడియోస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.